జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 13 తులాల బంగారం, 40 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై పలు పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులు నమోదయ్యాయి. డీజీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. ఏసీపీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నట్లుగా తెలిపారు. రికార్డ్ చేయడం జరిగింది. ఈ నిందితుడు కర్ణం సాయి కుమార్ గతంలో లింగానగంపూర్ పిఎస్లో 2, రాయపర్తిలో 1, హైదరాబాద్ జవహర్ నగర్ కీసరా మరియు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కూడా అతని పైన ఈ దొంగతనం కేసులు నమోదైనాయి. ఈ కేసులు చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుని 10 రోజుల్లోపు పట్టుకున్న ఏసీపీ వర్ధనపేట, సిఐ పాలకుర్తి, ఎస్ఐ పాలకుర్తి మరియు వారి పిఎస్ సిబ్బంది అందరూ కూడా సిపి గారు అభినందించారు.